హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్కట్స్. సో ఈరోజు మనము స్టాటిస్టిక్స్లో పార్ట్ 2 అనేది సెషన్ అనేది కంటిన్యూ చేద్దాము. సో ముందు మనం వీడియోస్లో స్టాటిస్టిక్స్లో పార్ట్ 1 ఏం చెప్పాం? మీడియన్, మీడియన్, మోడ్, ఈ 3 టాపిక్స్. సో ఇండివిజువల్లో క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే బేసిక్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, నెక్స్ట్ అలాగే డిస్క్రీట్ సిరీస్లో వచ్చినప్పుడు ఎలా చేయాలి, అలాగే నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్లో వస్తే ఎలా చేయాలి అనేసి ప్రతి దాంట్లో 3 మోడల్స్ చెప్పడం జరిగింది. సో ఇందులో మనము ఇప్పుడు మనం ఈ 3 మీడియన్, మోడ్, ఈ 3 వాటికి రిలేషన్షిప్ ఒకటి ఉందన్నమాట. అది కూడా డిస్కస్ చేద్దాం ఈ పార్ట్ 2 వీడియోస్లో. ఎవరైనా సరే స్టాటిస్టిక్స్ వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళు ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూడండి. సో ఇది మన క్లాసెస్లో అప్లోడ్ అయ్యింది. సో మీరు ఫస్ట్ అది చూస్తే మీకు ఇది క్లారిటీ వస్తుంది అనమాట. సో నేను మీకైతే ఖచ్చితంగా ఒక అష్యూరెన్స్ అనేది ఇస్తాను. సో టోటల్గా మీరు ఈ స్టాటిస్టిక్స్ టాపిక్ అనేది కంప్లీట్గా విని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎన్టీపీసీ అయితే 2 to 3 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి. నెక్స్ట్ ఆ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే మాత్రం 1 to 2 మార్క్స్ రావచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీకు ఈ మార్క్ అనేది మిస్ అవ్వకోకుండా ఉంటుంది. సో వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్లో అంటే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఏంటంటే మీడియన్, మోడ్ అనమాట. ఇక్కడ కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ టఫ్ లెవెల్ అనేది పెరుగుతుంది కాబట్టి యాక్చువల్గా రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ వీటిపైన అయితే క్వశ్చన్ అయితే ఇంతకుముందు పడ్డాయి అనమాట. సో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా పడడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఇవి ఈజీ వేలో ఎలా చెప్పాలి అనేది కాన్సెప్ట్ మీకు ఈజీగా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే సో మీకు ఈజీగా జస్ట్ ఒక ఫార్ములా, అది కూడా సింపుల్గా ది బెస్ట్ ఫార్ములా నేను చూస్ చేసుకొని మీకు సాల్వ్ చేసే విధంగా చెప్పడం జరుగుతుంది. సో కంప్లీట్గా వీడియో చూడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ రేంజ్, మీడియన్, మోడ్ గురించి పార్ట్ 1 వీడియోలో చెప్పాను. ఒకసారి కంప్లీట్గా చూడండి స్టాటిస్టిక్స్ దాంట్లో. సో ఇక్కడ మనం ఇప్పుడు పార్ట్ 2లో ఏం డిస్కస్ చేస్తున్నాం? రేంజ్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, అలాగే వేరియన్స్, నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ మీడియన్, మోడ్, ఈ 3 అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి చూడండి. రేంజ్ అంటే వ్యాప్తి, నెక్స్ట్ మీన్ డీవియేషన్ అంటే మాధ్యమిక విచలనం, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ప్రాథమిక విచలనం, అలాగే నెక్స్ట్ కోఎఫిషియంట్ వేరియేషన్ అంటే ప్రాథమిక విచలన గుణకం, వేరియన్స్ విస్తృతి. ఓకే, సో ఇక్కడ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రేంజ్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, రేంజ్. సో రేంజ్ అంటే ఇక్కడ మనకి మీకు గుర్తు రావాల్సింది ఎల్ మైనస్ ఎస్, అంటే లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. సో ఇదనమాట, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ, లేదా మీకు గుర్తుండాలంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, ఎలాగైనా సరే. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక పెద్ద నెంబర్ అలాగే స్మాల్ నెంబర్, ఈ రెండు మనం తీసుకొని దాని యొక్క డిఫరెన్స్ కనుక్కుంటే అది ఒక రేంజ్ వాల్యూ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి క్వశ్చన్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద డేటా 9, 15, 9, 3, 14, 7, 18, 4, 8, 9, 5, 9, 28, 15, 11, 13. ఎంత పెద్ద అయిన డేటా అయినా ఇవ్వండి, మీరు గమనించాల్సింది లార్జెస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ. ఇక్కడ మీరు స్మాలెస్ట్ వాల్యూ చూసారంటే ఇక్కడ మనకి ఏముంది? స్మాలెస్ట్ వాల్యూ 3. ఓకే, లార్జెస్ట్ వాల్యూ గమనించారంటే లార్జెస్ట్ వాల్యూ ఎంత ఉందండి? సో లార్జెస్ట్ వాల్యూ వచ్చేసి 28. సో మనకి రేంజ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఎల్ మైనస్ ఎస్, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. లార్జెస్ట్ వాల్యూ అంటే 28, స్మాలెస్ట్ వాల్యూ అంటే 3. ఆన్సర్ ఎంత అండి? 25. నెక్స్ట్ ఇందులోనే మనకి ఏంటంటే రేంజ్ అయితే డైరెక్ట్గా మీరు ఎల్ మైనస్ ఎస్ చేయాలి. సపోజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అని అడిగారు అనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అని అడిగారు అనుకోండి, అంటే మనం ఇక్కడ డిఫికల్ట్ లెవెల్ కూడా కవర్ చేస్తున్నాం, అది మీరు గమనించాలి. సో నార్మల్గా అయితే ఇలాంటి క్వశ్చనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ ఇంటూ 100, ఇది అనమాట ఫార్ములా, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్కి ఫార్ములా. సో మామూలుగా రేంజ్కి ఫార్ములా ఏంటి? ఎల్ మైనస్ ఎస్, లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనుకోండి ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్
ఇంటూ 100. ఓకే, సపోజ్ ఇప్పుడు మీరు ఇది చేస్తారనుకోండి, లార్జెస్ట్ వాల్యూ అంటే 28 మైనస్ స్మాలెస్ట్ వాల్యూ అంటే 3. నెక్స్ట్ 28 ప్లస్ 3 ఇంటూ 100. ఓకే, ఏమొస్తుంది మీకు 25/31 ఇంటూ 100. దీన్ని మీరు సాల్వ్ చేస్తే 80 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఇది అవసరం లేదు, కానీ మీకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఫార్ములా ఏంటి? ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ ఇంటూ 100. ఓకే, సో ఇది రేంజ్ టాపిక్ అనమాట. ఓకే, సింపుల్ అనమాట. సో నార్మల్గా మనకి క్వశ్చన్స్ అడిగేది ఏంటి? ఎల్ మైనస్ ఎస్, ఇదే మెయిన్గా రేంజ్ డైరెక్ట్గా కనుక్కోమని అడుగుతారా. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఒకవేళ అడిగినా కూడా ఈజీనే అనమాట, పెద్ద డిఫికల్ట్ ఏం లేదు. ఓకే, ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ ఇంటూ 100. సో ఇక్కడ మీకు సబ్స్టిట్యూట్ చేస్తారు వాల్యూస్. సో ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేస్తే 80.64 సంథింగ్ అలా ఆన్సర్ వస్తుంది. ఓకే, వి గో ఫర్ నెక్స్ట్ మెథడ్, మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్. ఓకే, ఇక్కడ మీన్ డీవియేషన్ మీరు ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వేషన్ చేయాలి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అని ఒక డేటా ఇచ్చాడు, 3, 5, 7, 9, 10, 11, 11. అబౌట్ మీన్, మీడియన్, మోడ్, 3 మాత్రం అడగడండి, ఏదో ఒకటైతే అడుగుతాడు మీన్ డీవియేషన్ ఇచ్చినప్పుడు. అంటే మీన్ డీవియేషన్ అని ఒక డేటా ఇచ్చి అబౌట్ మీన్ అని అడుగుతారు, లేదా మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని అడుగుతారు, మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ అని అడుగుతారు అనమాట. నేను మీకు ఒకటే డేటా తీసుకొని 3 ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను, కానీ మీరు ఎగ్జామ్లో ఏదైతే అడిగాడో అదే మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది మెన్షన్ చేయలేదు, మీన్, మీడియన్, మోడ్ ఏది మెన్షన్ చేయలేదు, అప్పుడు మీరు డిఫాల్ట్గా మీనే తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం మీనే తీసుకోవాలన్నమాట ఎప్పుడు, ఏది మెన్షన్ చేయనప్పుడు. సపోజ్ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు ఫైండ్ ద మీన్ డీవియేషన్ అనేసి, మీన్ లేదా మీడియనా మోడ్ అని వచ్చినప్పుడు మీరు పర్టికులర్గా అదే మీరు సాల్వ్ చేయాలి. ఆర్ యు అండర్స్టూడ్? ఓకే, then we go for solving. So before going that we have to know the formula. ఏంటి ఇక్కడ మీన్కి వచ్చేసి ఫార్ములా వచ్చేసి చూడండి. ఓకే, ఇది వచ్చేసి మీన్కి సమ్మేషన్ హెచ్ఐ మైనస్ హెచ్ బార్, ఇది వచ్చేసి మాడ్యులస్ అంటారు దీన్ని. మాడ్యులస్ అంటే మైనస్ వాల్యూస్ని కన్సిడర్ చేయమన్నమాట. ఇది మనం ప్రాబ్లంలో సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అలాగే మీడియన్కి వచ్చేసి సమ్మేషన్ హెచ్ఐ మైనస్ మీడియన్, ఇక్కడ మాడ్యులస్ అనమాట, బై స్మాల్ ఎన్. నెక్స్ట్ మోడ్కి వచ్చేసి సమ్మేషన్ హెచ్ఐ మైనస్ జెడ్ బై ఎన్. జెడ్ అంటే మోడ్ సింబల్ అనమాట, ఇది జెడ్ అంటే. ఓకే, ఇది కూడా మాడ్యులస్ ఉంది. సో మనకి ప్రతిదానికి మాడ్యులస్ ఉంది, మైనస్ వాల్యూస్ తీసుకోమన్నమాట. సో ఇండివిజువల్గా మనము మీను, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాము, దాని తర్వాత సబ్ట్రాక్ట్ చేద్దాం. చూద్దాం ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేద్దాం చూద్దాం. ఇక్కడ ఇచ్చిన డేటా వచ్చేసి ఇదనమాట. సో యాక్చువల్గా ఇది ప్రాసెస్ అయితే ఈజీ, కానీ టైం కన్జ్యూమింగ్ అనమాట. అంటే టేబులర్ కాలంలో నోట్ చేయాలి, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి క్యాన్సిలేషన్ టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఒకే క్వశ్చన్లో మీకు 3 టైప్స్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ఐ అనుకుందాం. ఓకే, అంటే ఇది క్వశ్చన్లో మనకి ఇచ్చిన వాల్యూస్ 3, 5, 7, 9, 10, 11, 11 ఇది అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ అంటే ఇక్కడ మనం మీన్ అనుకోండి, ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. మీన్కి ఫార్ములా ఏంటి? సో మీన్కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఇది టోటల్ అబ్జర్వేషన్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 11 ప్లస్ 11. ఓకే, ఎన్ని అబ్జర్వేషన్? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ కూడా పైన 1 2 3 4 5 6 7. ఓకే, యాడ్ చేయండి, ఎంత వస్తుంది వాల్యూ? 3 ప్లస్ 5 ప్లస్ సో 7 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 11 ప్లస్ 11 ఎంత వస్తుందండి వాల్యూ? వెరీ గుడ్, 56 వస్తుంది వాల్యూ. 56/7. 7 1s 7 8 అంటే మీకు మీన్ వాల్యూ ఎంత అండి? 8. ఓకే, సో ఇది మనం సైడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మీడియన్.
సో ఇక్కడ మీడియన్ ఆల్రెడీ ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఉంది 3, 5, 7, 9, 10, 11 అనేసి. సో ఇక్కడ మనకి మిడిల్ వాల్యూ ఏంటి 9. సో ఇక్కడ మనం మీడియన్ వచ్చేసి 9 డైరెక్ట్గా మనం రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోడ్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఏది రిపీట్ అయింది 11 రిపీట్ అయింది. ఓకే, ఇది మనకు వచ్చిన వాల్యూస్. ఆర్ యు అండర్స్టూడ్? సో ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని మనం ఇక్కడ డేటాని మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. దెన్ వి గో ఫర్ సాల్వింగ్ క్వశ్చన్. ఇక్కడ మనం హెచ్ఐ అనేది ఇలా టేబులర్ కాలంలో నోట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మీన్ కనుక్కుందాం. ఫార్ములాలో మనకి ఏమింది హెచ్ఐ మైనస్ హెచ్ బార్ కదా, హెచ్ఐ మైనస్ ఎక్స్ బార్. ఓకే, ఇక్కడ మాడ్యులస్ అంటే మైనస్ వాల్యూస్ కన్సిడర్ చేయము. మీన్ అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సర్? సో 8 వచ్చింది. ఓకే, 3 మైనస్ 8 ఏమవుతుంది -5 అవుతుంది. కానీ మాడ్యులస్ ఉంది కాబట్టి వీ డోంట్ కన్సిడర్ నెగటివ్ వాల్యూస్, 5 రాస్తాం. ఓకే, 5 మైనస్ 8 అంటే 3, 7 మైనస్ 8 అంటే 1, 9 మైనస్ 8 అంటే 1, 10 మైనస్ 8 2, 11 మైనస్ 8 3, 11 మైనస్ 8 3. ఓకే, సో ఇక్కడ మనకి సమ్మేషన్ అని ఉంది ఫార్ములాలో కాబట్టి ఇక్కడ మనం అన్ని టోటల్ చేయాలి. సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ ఎంత వస్తుంది వాల్యూ? 5, 3, 8, 9, 10, 15, 18. ఓకే, మనం మీన్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నేను మీకు యాక్చువల్గా మీన్ అడిగితే మీరు ఇంతే చేయాలి, డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనం ఆటోమేటిక్గా మీడియన్ మోడ్ కూడా చేసేద్దాం. సో ఇక్కడ మనకి మీడియన్ ఫార్ములా ఏంటి? xi మైనస్ మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? మీడియన్ వాల్యూ 9. ఓకే, సో ఇక్కడ 3 మైనస్ 9 అంటే -6 అంటే ఇక్కడ 6 నోట్ చేస్తున్నాం. 5 మైనస్ 9 4, 7 మైనస్ 9 2, 9 మైనస్ 9 0, 10 మైనస్ 9 1, 11 మైనస్ 9 2, 11 మైనస్ 9 2. ఓకే, సో సేమ్ ఇక్కడ టోటల్ చేస్తే మనకి ఏమవుతుంది? సమ్మేషన్ వాల్యూ వస్తుంది. ఓకే, 6, 4, 10, 12, 13, 14, 15, 16, 17. ఓకే, మీడియన్ వాల్యూ ఎంత? మనకి 17 వచ్చింది. అలాగే నెక్స్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మోడ్ వాల్యూ ఎంత ఇక్కడ? 11. ఓకే, 3 మైనస్ 11. ఓకే, 3 మైనస్ 11 అంటే ఇక్కడ మనం 8. నెక్స్ట్ 5 మైనస్ 11 6. ఓకే, 7 మైనస్ 11 అంటే 5 4 సారీ. ఓకే, నెక్స్ట్ 9 మైనస్ 11 2, 10 మైనస్ 11 1, 11 మైనస్ 11 0, 11 మైనస్ 11 0. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ ఆన్సర్? 10, 20, 21. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్? సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో మనం ఏం చేస్తున్నాము? సో ఇక్కడ మనం మీన్, మీడియన్, మోడ్ మూడు కూడా కనుక్కున్నాం అనమాట. ఓకే, మనకు వచ్చిన సమ్మేషన్ వాల్యూస్ ఏంటి? 18, 17, 21. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మీన్ కనుక్కుందాం. ఇక్కడ మనకి సమ్మేషన్ ఎంత వచ్చిందండి? వాల్యూ 18 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్ని? 7. నెక్స్ట్ ఇక్కడ మీడియన్కి మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? ఇక్కడ టోటల్ 17 బై 7. నెక్స్ట్ మోడ్కి ఎంత వచ్చింది మనకి? 21 బై 7. ఓకే, ఇది క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, క్యాన్సిలేషన్ చేద్దాం. 7 1s 7 2s 14, 4 ఉంటుంది, పాయింట్ పెడతాం 4 0. సో 7 5s 35. ఓకే, 7 5s 35. సో ఇంకా మీరు ఆప్షన్స్లో చూసుకొని పెట్టేయచ్చు. సో 2.5 సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 1s 7 2s 14, 3 ఉంటుంది, 7 4s 28, పాయింట్ ఇక్కడ పెట్టినాం. ఓకే, 2.4 వస్తుంది ఆన్సర్. ఇక్కడ 1s 7 1s 7 3s. ఓకే, మీకు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్, మీన్ అడిగితే మీన్ ఇలా మీరు సాల్వ్ చేయాలి. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నప్పుడు మీరు డైరెక్ట్గా మీన్ కనుక్కొని ఇందులో మీరు మైనస్ చేసేసి సో ఇందులో టోటల్ చేసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్నప్పుడు మీరు ఇలా చేయాలి. మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ అన్నప్పుడు ఇలా చేయాలి. 3 అయితే అడగడు, ఎందుకంటే టైం కన్స్యూమింగ్ కాబట్టి. సో ఏదో ఒకటైతే అడగడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, ఇది మీన్ డీవియేషన్ గురించి. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా రిపీటెడ్గా కూడా అడగడం జరిగింది స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటంటే
ఇది సింబల్ అనమాట, స్టాండర్డ్ డీవియేషన్ కి సింబల్ ఇది సిగ్మా. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ కి ఏంటి ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై స్మాల్ n. ఇది ఫార్ములా అనమాట, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చాడు చూడండి, ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్, ఇలానే సింగిల్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ముఖ్యంగా రైల్వేస్లో చాలా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అనమాట ఈ స్టాండర్డ్ డీవియేషన్ పైన. సో మీరు మర్చిపోవద్దు, ఆ ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఏం లేదండి, ఫస్ట్ దీనికి కూడా మనం మీన్ కనుక్కుంటాం. మీన్ కనుక్కున్న తర్వాత అందులో సబ్స్ట్రాక్ట్ చేస్తాం, తర్వాత స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం క్యాన్సలేషన్ని. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? స్టాండర్డ్ డీవియేషన్ డేటా చూడండి, 1 + 2 + 4 + 6 + 8 + 9. సో ఇది టోటల్ ఎంత? సో ఇక్కడ మనం మీన్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ ఇదో చూడండి, ఎక్స్ బార్ ఉంది కదా, సో మీన్ కనుక్కు. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు చెప్పండి, 1 + 2 3, సో 3 + 4 7, 7 + 6 13, 13 + 8 21, 21 + 9 30, 30/6, 6 1s 6 5s. సో మనకి మీన్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా ఉండడానికి ఇలా నోట్ చేసుకుందాం. ఓకే, 1 2 4 6 8 9, దీన్ని మనం xi అనుకుందాం. ఓకే, ఎందుకంటే ఇచ్చిన వాల్యూస్ అదే కాబట్టి xi. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? xi మైనస్ x బార్ అంటే x బార్ అంటే ఏంటి? ఇక్కడ 5. ఓకే, వేరే పెన్తో నోట్ చేస్తాం, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, xi మైనస్ x బార్. x బార్ అంటే ఏంటి? ఇక్కడ మనం వాల్యూ 5 అనమాట, 5ని చేస్తాం. సో 1 - 5 అంటే -4. ఇక్కడ మాడ్యులస్ కాదండి, ఇక్కడ బ్రాకెట్స్ అనమాట. అయినా స్క్వేర్ పెట్టడం వల్ల అన్నీ కూడా ప్లస్లోకి వెళ్ళిపోతాయి. బట్ మనం ఏం చేస్తాం? ఇక్కడ మాడ్యులస్ కాదు, ఇక్కడ బ్రాకెట్స్. సో కాబట్టి మైనస్ వాల్యూ నోట్ చేస్తున్నాం. 2 - 5 -3, 4 - 5 -1, 6 - 5 1, 8 - 5 3, 9 - 5 4. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్క్వేర్ చేయాలి. xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ కదా. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ -1 స్క్వేర్ అంటే 1 1 9, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అన్ని ప్లస్ వాల్యూస్ వచ్చేసాయి. సో ఇక్కడ చూడండి, 16 + 25 25. ఓకే, ఎంత? 50 51 52. సో 52 వచ్చింది ఇక్కడ వాల్యూ. సో ఇక్కడ మనం ఇంకా డైరెక్ట్గా ఫార్ములాలో స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి వాల్యూ? 52 బై, ఇక్కడ అబ్జర్వేషన్ మనకి ఎన్ని ఉన్నాయి? ఓకే, 1 2 3 4 5 6 6 ఉన్నాయి. ఓకే, క్యాన్సలేషన్ చేద్దాం. ఓకే, 6 1s 6 9s పోదు కాబట్టి 6 8 48. సో 48 అంటే 4 ఉంటుంది, 0.4 ఉంటే మనకి ఇక్కడ 40 అనుకోండి, 6 7 6 8.6. ఓకే, సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8.6. ఓకే, అప్రాక్సిమేట్గా మీకు ఎగ్జామ్స్లో క్యాల్సీ అయితే అలౌ చేయరు, కాకపోయినా మీరు ఎలా చేయొచ్చు అంటే మామూలుగా 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అంటే మీకు అప్రాక్సిమేట్గా మీకు ఆప్షన్లో 2.9 కానీ అలా ఉంటే మీరు పెట్టేయచ్చు అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 9 ఉంటే మీకు ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ మనకి వాల్యూస్ అనేది డైరెక్ట్గా 9 లేదు కాబట్టి మనం 2 అలా తీసుకుంటాం అనమాట ఆన్సర్. సో మీరు ఆన్సర్ చెక్ చేసుకోండి. సో మీకు ఏది మీకు నియర్ బై ఉంటే అది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్ అబౌట్ స్టాండర్డ్ డీవియేషన్? సో ఇది ఇలా అనమాట. మీకు ఈ ఫార్ములా వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మీరు నోట్ చేసుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ అంటేనే మీకు ఫార్ములా ఏం రాయాలి? సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. సో ఇలా మనం ఫస్ట్ మీన్ కనుక్కుంటాము. సో మీన్ కనుక్కున్న తర్వాత xi మైనస్ x బార్ని మైనస్ చేస్తాము ఆ వాల్యూస్ని ఇచ్చిన డేటా నుండి. దాని తర్వాత ఆ వాల్యూస్ని స్క్వేర్ చేస్తాం, ఆ వచ్చిన టోటల్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సో స్క్వేర్ రూట్ ఇస్తాము. సో మీకు కొంచెం ఈజీ క్యాలిక్యులేషన్ ఇస్తాడు స్క్వేర్ రూట్ అంటే. మీకు క్యాల్సీస్ అలౌ చేయరు కాబట్టి, నార్మల్గా డిగ్రీ స్టాటిస్టిక్స్ వాళ్ళకైతే
చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఎగ్జామ్స్లో క్యాల్సీస్ అలౌ చేస్తారనమాట. మీకైతే అలౌ ఉండదు కాబట్టి సో మీరు అప్రాక్సిమేట్గా మీరు ఆన్సర్ ఆప్షన్స్ బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సో ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా బై అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఇదే అనమాట ఫార్ములా. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి ఫార్ములా ఏంటి? సో స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఇక్కడ సింబాలికల్గా సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అంటున్నాం. ఇక్కడ చూడండి క్వశ్చన్, ద మీన్ ఆఫ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 20. సో ఇక్కడ మీన్ ఎంత ఇచ్చాడు? 20. నెక్స్ట్ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 4. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అండి? 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ వేరియేషన్? సో కోఎఫిషియంట్ వేరియేషన్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో డైరెక్ట్ కదా. సో ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా అంటే 4 డివైడెడ్ బై మీన్ ఎంత వాల్యూ? 20 ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్, 2 1s 2 2s, 2 ఇంటూ 10 20 ఆన్సర్. ఓకే, మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఓకే, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్ అంటే చాలా ఈజీగానే ఉంటాయి కాబట్టి మీరు మార్క్ మిస్ కాకుండా ఉంటారనమాట. ఓకే, ఎవ్రీ మార్క్ CBT 1లో అయితే క్వాలిఫైయింగ్ పర్పసే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే CBT 2 కానీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఉండదు కదా. సో మీకు ఎవ్రీ మార్క్ కూడా ఇంపార్టెంట్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం కొన్నిసార్లు మనకి తెలిసిన వేలోనే ఈజీగానే ఉన్నాయనేసి చాలా ఫాస్ట్గా చేసి అలా కూడా రాంగ్ చేస్తుంటారనమాట. మీరు ఇలా రాంగ్ ఆన్సర్స్ అన్ని ఓవర్కమ్ కావాలంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అండి. మన చక్రీ షార్ట్ కట్స్ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది మనం చాలా రీజనబుల్ రేట్లో మీకు అవైలబుల్ ఉందన్నమాట. జిఎస్ అయితే కేవలం మీకు 250 రూపీస్కే మీకు జిఎస్ వస్తుంది. అలాగే మీకు ఆల్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ అన్నీ కూడా మీకు కవర్ అవ్వాలంటే 600 రూపీస్కి మన యాప్లో అవైలబుల్ ఉంది. 9 months వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏపీ హైకోర్టుకు కూడా మీకు పనికొస్తాయి అనమాట. ఓకే, అందులో ఇంగ్లీష్ ఉంటుంది ఏపీ హైకోర్టులో, కానీ ఇందులో అయితే ఇంగ్లీష్ మనకి లేదు కాబట్టి ఈ సబ్జెక్ట్స్ అయితే మీకు కవర్ అవుతాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసినా కూడా. ఓకే, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ మీకు బెస్ట్గా యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మన యాప్లో చక్రీ షార్ట్ కట్స్ అనే యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మనకి లైవ్ క్లాసెస్ కూడా సార్ ఫ్రీగా చెప్తుంటారనమాట. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది మెసేజ్ రూపంలో, అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. లైవ్ క్లాసెస్ కూడా ఫ్రీగా మీరు త్వరలోనే సార్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రీ క్లాసెస్ లైవ్గా చెప్పడానికి. ఇంకా సెకండ్ థింగ్ మీకు మ్యాథ్స్, రీజనింగ్ 2 కలిపి కోర్సెస్ తీసుకోవచ్చు. లేదు మాకు ఓన్లీ మ్యాథ్స్ కావాలన్నా, ఓన్లీ రీజనింగ్ కావాలన్నా కూడా చాలా బెస్ట్ షార్ట్ కట్స్. అలాగే 2 విధాలుగా అంటే విత్ ఫార్ములాతో ఎలా చేయొచ్చు, వితౌట్ ఫార్ములా ఎలా చేయొచ్చు అనేది సార్ చెప్పడం జరిగింది. ఈ క్లాసెస్ కూడా మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కంప్లీట్గా చూడండి. ఈ 2 వీడియోస్ వల్ల మీకు నాకు తెలిసి స్టాటిస్టిక్స్ పైన గ్రిప్ వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏదైనా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసినట్లయితే కంపల్సరీగా మీకు మార్క్స్ అనేది మిస్ అవ్వదు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. నెక్స్ట్ వేరియన్స్. వేరియన్స్కి ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ని స్క్వేర్ చేయడమే అనమాట. వేరియన్స్ ఈక్వల్స్ టు sigma square or standard deviation square. If the standard deviation of a distribution is 9, standard deviation question lo em ichadu standard deviation value 9 అయితే what is the value of variance? Value of variance అంటే అప్పుడు ఏం చేయాలి? 9 whole square. V is equals to 9 square అంటే 9 into 9 81. ఓకే, ఇలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లో అరే ఇంత సింపుల్ది మనం చేయలేకపోయినామా అని అనిపిస్తుంది. సో కాబట్టి మీరు అన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ద వేరియన్స్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ డేటా ఈజ్ 49. వేరియన్స్ వాల్యూ ఇచ్చాడు 49. దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద డేటా ఈజ్, స్టాండర్డ్ డీవియేషన్ ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, వేరియన్స్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ అయితే స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం? వేరియన్స్ అంటే 49. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో 7. ఓకే, 7 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత మనకి? 7. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే 7 అనమాట. నెక్స్ట్ ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట.
రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీట్ అయిందనమాట. దీనికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇది ఫార్ములా. ఓకే, గుర్తుపెట్టుకోండి. మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనమాట. ఓకే, ఇక్కడ ఇన్ ఏ మోడరేట్లీ దీన్ని ఏమంటామంటే ఎంపెరికల్ రిలేషన్షిప్ అన్నా, అసిమెట్రిక్ రిలేషన్షిప్ అన్నా ఇదే వస్తుంది అనమాట. మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇన్ ఏ మోడరేట్లీ ఏ అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ద వాల్యూ ఆఫ్ మీడియన్. మీడియన్ ఎంత ఇచ్చాడు వాల్యూ? 42.8. అండ్ ద వాల్యూ ఆఫ్ మోడ్, మోడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 40. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎ మీన్, మీన్ కనుక్కోవాలి. ఓకే, మీన్ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మనం మీన్ కనుక్కోవాలి కాబట్టి సో ఈ ఫార్ములాని మనం చేంజ్ చేద్దాం. 2 మీన్ని ఈజ్ ఈక్వల్స్ టు అవతల రాస్తే ఇక్కడ ఏమొస్తుంది? 3 మీడియన్ మైనస్ మోడ్. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ 3 మీడియన్ అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 మీడియన్ అంటే 42.8 మైనస్ మోడ్ వాల్యూ ఎంత? 40. ఓకే, 3 8s 24, 6 8 12. ఓకే, పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇలా రాసాం. మైనస్ 40 ఎంత వస్తుంది ఆన్సర్? 124.4. అంతటితో అయిపోయిందా? ఇక్కడ మళ్ళీ మనం మీన్ కనుక్కోవాలి కదా. మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇక్కడ 2 మల్టిప్లికేషన్లో ఉన్నట్టు డివిజన్ లేక వస్తుంది 124.4. సో క్యాన్సిలేషన్ చేయండి. 62.2. ఓకే, మీన్ వాల్యూ ఎంత? 62.2. అర్థమైందా అండి? సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సారీ అండి, చిన్న ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్లో 180 128. ఇక్కడ చూడండి, ఇక్కడ 40 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే 8.4 వస్తుంది. ఓకే, అప్పుడు మీన్ వాల్యూ బై 2 అయితే ఏమవుతుంది? 44.2. ఇది ఆన్సర్. సో ఇందులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే ఒకసారి ఇప్పుడు చేశారు, మొత్తం చాప్టర్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి అలా చేయడం వల్ల మీకు ఈ వాల్యూస్ అనేది మిస్ కాకుండా ఉంటారు. ఓకే, ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే సో ఈ ఫార్ములాస్ అన్నీ నేను మీకు చెప్పాను కదా. మీన్ నుంచి మీన్, మీడియన్, మోడ్, అలాగే నెక్స్ట్ ఈ మీన్, మీడియన్, మోడ్ ఇవన్నీ వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కిందికి వస్తాయన్నమాట, వీటి యొక్క రిలేషన్షిప్. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కిందికి ఇవన్నీ రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఇది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మీకు సబ్జెక్ట్ అంత అవసరం లేదు, కాకపోతే మనకు అడిగే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే బేసిక్ లెవెల్ నుంచి మోడరేట్ లెవెల్ వరకు ఉన్నాయి కాబట్టి డిఫికల్ట్ లెవెల్ అయితే మీకు లేవు. కానీ నేను మీకు ఈ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో డిఫికల్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఒకసారి అంత వీడియో అంతా చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.